హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ నిన్ను సండే 11th రోజు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, టోటల్ వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు షేర్ ఎంత వచ్చింది, గ్రాస్ ఎంత వచ్చింది, ఎక్కడ ఏ బిజినెస్కు ఎంత కలెక్ట్ చేసింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది నిన్న సండే రోజు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేనా, టోటల్ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, తమిళనాడు పరిస్థితి ఏంటి, ఈరోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2 మూవీ నిన్న సండే రోజు 11th డే వరల్డ్ వైడ్గా 9,10,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు అయితే 35 లక్షల దాకా షేర్ రాబట్టింది. నేను 50 లక్షల పైగా షేర్ రాబట్టవచ్చు సండే రోజు అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ జస్ట్ 35 లక్షల దాకానే షేర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. మూవీ వరల్డ్ వైడ్గా అనేది నెంబర్ 15 కోట్లకు పైగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. 10 కోట్ల లోపే గ్రాస్ అయితే రాబట్టింది. నైజాంలో 11 రోజులకు గాను 13,75,00,000 దాకా షేర్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 36 కోట్లకు సగం కూడా రాబట్టలేదు నైజాంలో వార్ 2 మూవీ. సీడెడ్లో మాత్రం 7,99,00,000 షేర్ రాబట్టింది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కు 7,99,00,000 మాత్రమే రాబట్టింది. ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద 6 కోట్ల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 3,35,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,05,00,000 షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 4,21,00,000 దాకా షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 3,28,00,000 దాకా షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,85,00,000 దాకా షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 63 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్కు సగం కూడా రికవరీ చేయలేదు వార్ 2 మూవీ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనే టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా నైజాంలో 36 కోట్లకు, ఆంధ్ర మొత్తం మీద 36 కోట్లకు, సీడెడ్ మొత్తం మీద 18 కోట్లకు హాఫ్ మార్క్ కూడా చేరుకోలేకపోయింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్కి అయితే ఇప్పటి వరకు కలెక్షన్స్ అయితే మనకు ఈ లెక్క ప్రకారం అయితే డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. వార్ 2 మూవీ సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11 రోజులకు కర్ణాటక మొత్తం మీద షేర్ 8,50,00,000 దాకా షేర్ మాత్రమే రాబట్టింది. ఇక తమిళనాడు, కేరళ మొత్తం కలిపి 3,05,00,000 షేర్ రాబట్టింది. ఇక హిందీలో మాత్రం ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. షేర్ తీసుకుంటే జస్ట్ 82 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. 160 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే జస్ట్ హాఫ్ మాత్రమే రాబట్టింది. హిందీలో కూడా షేర్ అయితే ఓవర్సీస్ మొత్తం మీద 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటి వరకు 35,40,00,000 దాకా షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్లో కూడా బ్రేక్ ఈవెన్కు కష్టమే వార్ 2. ఇక 7 కోట్లకు పైగా షేర్ రాబట్టలే ఓవర్సీస్లో. టోటల్ వరల్డ్ వైడ్గా వార్ 2 మూవీ 11 రోజులకు సెకండ్ వీకెండ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్న సండే కలెక్షన్స్తో కలిపి 172 కోట్ల షేర్ రాబట్టింది. 333 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 307 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా కష్టమే. ఆల్మోస్ట్ 56% మాత్రమే రికవర్ అయితే సాధించింది. బిగ్గెస్ట్ డిజాస్టర్గా వార్ 2 మూవీ 11 రోజుల కలెక్షన్స్ అయితే. హిందీలో మాత్రం ఓన్ రిలీజ్ చేసిండ్రు. ఓవర్సీస్లో మాత్రం బ్రేక్ ఈవెన్కు కష్టమే. రెండు తెలుగు రాష్ట్రాలు అనేది టార్గెట్ అయితే 90 కోట్లు, అంటే ఇక్కడ కూడా డిజాస్టరే. హిందీలో మాత్రం యశ్ రాజ్ ఫిలిం సంస్థనే ఓన్ రిలీజ్ కాబట్టి వాళ్ళకు రికవర్ అనేది పర్వాలేదు. అక్కడ హిందీలో సేఫ్ ప్రాజెక్ట్గానే ఉంది. కానీ అదర్ స్టేట్ మొత్తం వార్ 2 మూవీ 11 రోజుల కలెక్షన్స్ భారీ దెబ్బ, భారీ లాస్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ సేమ్ డే ఆగస్టు 14th రిలీజ్ అయింది. వార్ 2 కూలీ మూవీ వరల్డ్ వైడ్గా నిన్న 11th డే కూలీ మూవీ 15 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిన్న సండే రోజు 20 కోట్ల దాకా గ్రాస్ రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. ఈవినింగ్ నైట్ షో కలెక్షన్స్ మాత్రం రెండు సినిమాలకు భారీ దెబ్బ కొట్టినాయి. రెండు సినిమాలు మార్నింగ్ మంచి ఊపు మీద కానొచ్చినా కానీ నైట్ షోలకు అయితే భారీ డ్రాప్ అనేది కానొచ్చింది. అందుకే 10 కోట్ల లోపు వార్ 2 సాధించింది. 15 కోట్ల వరకు మాత్రమే కూలీ గ్రాస్ అనేది సాధించింది వరల్డ్ వైడ్గా. రెండు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు సండే నిన్న అయితే 77 లక్షల దాకా షేర్ రాబట్టింది. 1 కోటి పైన షేర్ రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ నైట్ కలెక్షన్స్ అనేది, సెకండ్ షో కలెక్షన్స్ అనేది భారీ డ్రాప్ అనేది సండే రోజు అయితే వార్ 2 మూవీకి కూలీ మూవీకి స్పష్టంగా కానొచ్చినాయి. అందుకే మార్నింగ్ మంచి ఊపు కానొచ్చినా కానీ నైట్ కలెక్షన్స్ అనేది భారీ దెబ్బ పడ్డాయి. 77 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ మూవీ. కానీ నైజాంలో షేర్
11 రోజులకు గాను 17 కోట్ల దాకా షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 6,10,00,000 దాకా షేర్ రాబట్టింది. ఆంధ్ర మొత్తం మీద 16,90,00,000 దాకా షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూలీ మూవీ 41 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 63 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 45 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన కూలీ మూవీ జస్ట్ 5 కోట్ల షేర్ రాబడితే 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ వీకెండ్ తర్వాత ఆల్మోస్ట్ కలెక్షన్స్ లక్షల్లోనే. ఈరోజు అయితే చాలా చోట్ల డెఫిసిట్ ఇవ్వబడ్డది. ఆల్మోస్ట్ మినీ లాస్ అనేది కూలీకి అనేది స్పష్టంగా కానొస్తుంది. ఇక 4 కోట్ల 3 కోట్ల 2 కోట్ల అనేది ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వచ్చింది కూలీ మూవీ. తమిళనాడులో కూలీ మూవీ 11 రోజులకు 133 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 72 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తమిళనాడులో కూడా కూలీ మూవీ భారీ లాస్ అనేది తప్పదు. ఈరోజు కలెక్షన్స్ అయితే కొలాప్స్ అయిపోయినాయి. నిన్నటి సండే వరకే కలెక్షన్స్ అనేది ఎంతో కొంత కొన్ని థియేటర్ల దగ్గర షేర్ అయితే రాబట్టింది. 71 కోట్ల దాకా షేర్ అంటే ఆల్మోస్ట్ మూవీ అయితే 45 కోట్ల దాకా తమిళనాడులో కూలీ మూవీ భారీ లాస్ అనేది ఉండబోతుంది. ఇక కర్ణాటక మొత్తం మీద అయితే 42 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. కేరళ మొత్తం మీద 24 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. హిందీ మొత్తం మీద 43 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. హిందీలో అయితే కలెక్షన్స్ పోటీలో ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కూలీ మూవీ హిందీలో జస్ట్ 20 కోట్ల దాకా గ్రాస్ రాబడితే మహా ఎక్కువ అనుకున్నాం. కానీ వార్ 2కి టోటల్గా నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో కొంత కూలీకి అయితే హిందీ కలెక్షన్స్ అయితే పెరిగినాయి. ఇక ఓవర్సీస్ మొత్తం మీద దుమ్ము దుమారమే లేచిపోయింది. ఆ తమిళనాడు కంటే ఎక్కువ గ్రాస్ రాబట్టింది కూలీ మూవీ. 174 కోట్ల 50 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ఆల్మోస్ట్ 175 కోట్ల దాకా గ్రాస్ అంటే ఓవర్సీస్ కలెక్షన్స్ అనేది దుమ్ము దుమారం లేచిపోయింది. సూపర్ కలెక్షన్సే ఓవర్సీస్లో. ఇంకా పాజిటివ్ టాక్ ఉంటే 200 కోట్లు కూడా దాటుతుండే కూలీ మూవీ. వరల్డ్ వైడ్గా 481 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 242 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 307 కోట్ల దాకా టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ ఇంకా 65 కోట్ల దాకా షేర్ రాబడితే క్లీన్ బ్లాక్ బస్టర్ అయినట్టే కూలీ మూవీ. ఇది మాత్రం సాధ్యం కాదు. కూలీ అనేది ఎంతో కొంత భారీ 60 కోట్ల దాకా నష్టం అనేది క్లియర్గా కానొస్తుంది. ఆల్మోస్ట్ వార్ 2 మూవీ 300 కోట్ల పైన టార్గెట్ బరిలోకి దిగిన సినిమా 140 కోట్లకు పైగా వార్ 2 మూవీ నష్టం అనేది క్లియర్గా అర్థమవుతూనే ఉంది. 2 మూవీస్ వరల్డ్ వైడ్గా 333 కోట్ల గ్రాస్ వార్ 2, 481 కోట్ల దాకా గ్రాస్ కూలీ మూవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ మాత్రం ఓవర్సీస్లో మాత్రం తగ్గలేదనేది క్లియర్గా అర్థమవుతుంది. జైలర్ మూవీ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ సాలిడ్ టాక్ బడి ఉంటే ఓవర్సీస్లో మాత్రం దుమ్ము దుమారమే లేచిపోతుండే. వార్ 2 మూవీ అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. దేవర తర్వాత ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా 550 కోట్లకు పైగా దేవర కలెక్ట్ చేసింది కదా. బాలీవుడ్ మూవీ ఎన్టీఆర్కు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. బాలీవుడ్ మార్కెట్లో జెండా పాతబోతున్నాడు ఎన్టీఆర్ అని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు. ఎన్టీఆర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వార్ 2 మూవీ చేసి ఉంటాడు. కానీ అంచనాలు అని తారుమారైపోయినాయి. సినిమా రిలీజ్ టైంకు దగ్గరకు వచ్చేటాలకు కరెక్ట్ సాంగ్ లేదు, కరెక్ట్ ట్రైలర్ కూడా బ్లాస్ట్ అయిపోయే రేంజ్లో హిట్టుగా లేదు. సినిమా ప్రమోషన్ కూడా భారీ స్థాయిలో చేయలేదు. ఇక హిందీలో అసలు ప్రమోషనే లేదు. సినిమాకైతే నెగిటివ్ టాక్ కూడా భారీ దెబ్బ కొట్టింది. ఎన్టీఆర్ పెట్టుకున్న ఆశలన్నీ రివర్స్ అయినట్టే హిందీ మార్కెట్లో మాత్రం, దీంట్లో డౌటే లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూలీ పోటీపడి సినిమా అయితే ఫస్ట్ డే మొదటి రోజు కూలీ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించినా కానీ షేర్ పరంగా ఎవ్రీడే తగ్గుతూ వచ్చింది. కూలీ కొద్దిగా అప్పర్ హ్యాండ్ కలెక్షన్ సాధిస్తూ వచ్చింది. ఫైనల్గా అయితే ప్రజెంట్ అయితే 42 కోట్ల దాకా షేరు 2 తెలుగు రాష్ట్రాలు వార్ 2 మూవీ సాధించింది. 41 కోట్ల షేర్ దాకా కూలీ మూవీ సాధించింది. ₹1 కోటి షేర్ అదనంగా ఉన్నా కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే డబుల్ చేసింది కూలీ కంటే వార్ 2 మూవీ. ఆ లెక్కన చూస్తే వార్ 2 మూవీ డిజాస్టర్ అయినట్టే. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అయితే అభిమానులు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా వార్ 2 మూవీ 1000 కోట్ల టార్గెట్ 1000 వాళ్ళలా పేలబోతుంది. రెండో భాగానికి వార్ 2కి వచ్చేటాలకు డైరెక్టర్ మారడంతో కరెక్ట్ ఎలా కథను హ్యాండిల్ చేయాలో ఫస్ట్ హాఫ్లో ఒక హీరోని ఎలివేషన్ చూపెడదాం, సెకండ్ హాఫ్లో ఇంకో హీరోని ఎలివేషన్ చూపెడదాం, క్లైమాక్స్ వచ్చేటాలకు రుతిక్ రోషన్ డామినేషన్ అనగా లాస్ట్ ఫైట్లో ఏంటి ఆ దరిద్రం ఏంటి, ఎన్టీఆర్ను తుగ్గు కొట్టేసి ఆ భుజాల మీద ఎత్తుకొని పోయే షాట్ చూస్తుంటే అభిమానులకైతే దిమ్మ తిరిగిపోయింది. ఏంట్రా నాయన ఎన్టీఆర్ని ఏం చెప్పి ఒప్పించాడు ఈ డైరెక్టర్ అనే బాధ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ మైండ్లో మెదులుతూనే ఉంది.
భుజం మీద వేసుకోపోయే షాట్ మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అందుకే సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్. ఎన్టీఆర్ సినిమాకు ఫ్లాప్ అయిన సినిమాకే, డివైడ్ అయిన సినిమాకే ఎంతో సూపర్ డూపర్ కలెక్షన్స్ వస్తాయి. కానీ ఈ కలెక్షన్స్ మాత్రం ఎన్టీఆర్ స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదు. అందుకే అభిమానులు బాగా డిసప్పాయింట్ అయ్యారు వార్ 2 మూవీ విషయంలో. అయితే కంటెంట్ కూడా ఇది బాలీవుడ్ కంటెంట్, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టలేదు. అన్ని విధాల ఎన్టీఆర్ అనుకున్నది రివర్స్ అయింది, అభిమానులు అనుకున్నది రివర్స్ అయింది. అందులో ఉన్న పోటీలో కూలీ రావడం అన్ని విధాల వార్ 2కి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ దెబ్బ పడ్డది. ఇక ఓవర్సీస్లో మాత్రం నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ 4 మిలియన్స్ అందుకున్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్. దేవర మూవీ ఆల్మోస్ట్ 8 మిలియన్స్ సాధించింది. లేటెస్ట్గా 4 మిలియన్స్ దాకా వార్ 2 వెళ్ళింది. డ్రాగన్ మాత్రం నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డే 1 ఆల్మోస్ట్ 300 CR దాకా ఉండొచ్చు. దాని లెక్క, దాని రేంజ్ అలాగా ఉండబోతుంది. రోజు కలెక్షన్స్ ఏమన్నా షేర్ రాబడుతుందా, లేకపోతే డెఫిసిట్ల మీదనే 2 సినిమాలు రన్ అవుతావా? ఈరోజు మార్నింగ్ అడ్వాన్స్ బుకింగ్ చూసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల షేర్ రాబడితే మహా ఎక్కువ వార్ 2 మూవీ. ఇక కూలీ మూవీ ఒక 10 లక్షల లోపు షేర్ రాబడితే మహా ఎక్కువ. ఇంకా చాలా చోట్ల అయితే డెఫిసిట్ షేర్ మాత్రం 0 షేరే ఉండే అవకాశం ఉంది 2 మూవీస్కి అయితే.